Welcome to GV Tech Talks podcast. మనం రోజూ వాడే వస్తువుల గురించి ఒక్కసారి ఆలోచిస్తే ఎన్నో లోహాలు కనిపిస్తాయి. ఇనుప గేట్ల నుండి అల్యూమినియం పాత్రల వరకు, బంగారం ఆభరణాల వరకు. నిజమే. మన జీవితంలో ఒక భాగం అవి. అవును, కానీ ఈ లోహాలన్నీ మనకు ఎక్కడి నుండి వస్తాయి? అవి నేరుగా భూమిలో దొరుకుతాయా? అవేమైనా చెట్లకు కాస్తాయా? కాదు కదా. ఇది చాలా మంచి ప్రశ్న. ఈరోజు మనం తెలంగాణ ప్రభుత్వ 10వ తరగతి భౌతిక శాస్త్ర పాఠ్యపుస్తకంలోని లోహ సంగ్రహణ శాస్త్ర సూత్రాలు అనే అధ్యాయాన్ని పరిశీలిస్తున్నాం. ఆ అంటే లోహ సంగ్రహణ శాస్త్రం. అవును, భూమి పొరల్లో లభించే ముడి పదార్థాల నుండి స్వచ్ఛమైన లోహాన్ని ఎలా వేరుచేస్తారో ఈ అధ్యాయం వివరిస్తుంది. చాలా బావుంది. అంటే ఒక రాయిలాంటి పదార్థం నుండి మెరిసే లోహాన్ని తీసే ప్రక్రియను, ఆ మొత్తం జర్నీని మనం చూడబోతున్నాం. ఈ చర్చ వింటున్న విద్యార్థుల కోసం మనం అధ్యాయం చివర ఉన్న ప్రశ్నలను కూడా చర్చిద్దాం. తప్పకుండా. ఇక ఆలస్యమెందుకు, ప్రారంభిద్దామా? మొదలు పెడదాం. సరే, ముందుగా కొన్ని ముఖ్యమైన పదాల గురించి తెలుసుకుందాం. ఖనిజం అంటే మినరల్, మరియు ధాతువు అంటే ఓర్. వీటికి మధ్య తేడా ఏమిటి? అన్నీ ఒకటేనా? మంచి ప్రశ్న. భూమిలో సహజంగా దొరికే లోహ సమ్మేళనాలను ఖనిజాలు అంటారు. ఓకే. అయితే ఏ ఖనిజం నుండి అయితే లోహాన్ని సులభంగా, లాభసాటిగా సంగ్రహించగలమో దానిని మాత్రమే లోహధాతువు అంటారు. అంటే అన్ని ధాతువులు ఖనిజాలే, కాని అన్ని ఖనిజాలు ధాతువులు కావు, అంతేనా? కరెక్ట్గా చెప్పారు. ఉదాహరణకు అల్యూమినియం మనకు బంకమన్నులో దొరుకుతుంది, బాక్సైట్లో కూడా దొరుకుతుంది. రెండూ ఖనిజాలే, కానీ బాక్సైట్ నుండే మనం సులభంగా తీయగలం. అందుకే బాక్సైట్ అల్యూమినియం ధాతువు. అర్థమైంది. మరి ధాతుతో పాటు మట్టి, ఇసుక లాంటివి వస్తాయి కదా, వాటినేమంటారు? వాటిని గ్యాంగ్ అంటారు. ఈ మొత్తం ప్రక్రియను అధ్యయనం చేసే శాస్త్రాన్నే లోహ సంగ్రహణ శాస్త్రం అంటే మెటలర్జీ అంటారు. ఓకే, అంటే మనం మొదటి పని ఆ గాంగ్ను అంటే మలినాలను శుభ్రపరచడం. దీన్నే ధాతువు సాంద్రీకరణ అంటారు కదా. అందులో ఏ పద్ధతులున్నాయి? ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది. ధాతువు, గోంగ్ వాటి భౌతిక ధర్మాల ఆధారంగా పద్ధతిని ఎంచుకుంటారు. ప్రధానంగా 4 పద్ధతులున్నాయి. 4 పద్ధతులా? సరే. 1. చేతితో ఏరివేయడం. ఇది చాలా సింపుల్. రంగు, పరిమాణంలో తేడా ఉంటే చేతితోనే మలినాలను వేరుచేస్తారు. హా, ఇది చిన్న స్థాయిలో అయితే ఓకే. అవును. రెండవది నీటితో కడగడం. సాంద్రతలో తేడా ఉన్నప్పుడు ధాతువును నీటి ప్రవాహంలో కడిగితే బరువైన ధాతుకణాల కింద ఉండిపోయి తేలికైన మలినాలు కొట్టుకుపోతాయి. ఇది కూడా కాస్త సింపుల్గానే ఉంది. కాని మూడవది ప్లవద ప్రక్రియ, ఫ్రాత్ ఫ్లోటేషన్. ఇది చాలా ఆసక్తికరంగా అనిపిస్తోంది. నురుగుతో వేరుచేయడం ఏంటి? ఇది చాలా ఇంట్రెస్టింగ్ పద్ధతి. ముఖ్యంగా సల్ఫైడ్ ధాతువుల కోసం వాడతారు. ధాతువును నీరు, పైనాయిడ్తో కలిపి గాలిని పంపినప్పుడు ఒక్క నిమిషం, పైనాయిల్ ఎందుకు? మంచి పాయింట్. ఆ పైనాయిల్ ధాతుకణాలకు అంటుకుంటుంది గాని మలినాలకు అంటుకోదు. దాంతో ధాతుకణాలు నురుగు రూపంలో గాలి బుడగలతో పాటు పైకి తేల్తాయి. బరువైన మలినాలు కింద ఉండిపోతాయి. అద్భుతం. అంటే బరువైన దాన్ని తేలికైన దానిలా పైకి పంపిస్తున్నాం. వావ్! ఇక 4వది. అది అయస్కాంత వేర్పాటు పద్ధతి. పేర్లోనే ఉంది కదా. ధాతువు కాని, గాంగ్ కాని ఏదో ఒకటి అయస్కాంత ధర్మాన్ని కలిగి ఉన్నప్పుడు దీన్ని ఉపయోగిస్తారు. సరే, అంటే కన్వేయర్ బెల్ట్ మీద పోసి మ్యాగ్నెట్తో వేరు చేస్తారన్నమాట. అంతే. ధాతువు శుభ్రపడింది. ఇప్పుడు దాని నుండి లోహాన్ని ఎలా వేరుచేస్తారు? పాఠ్యపుస్తకం ప్రకారం ఇది లోహం యొక్క చర్యాశీలతపై ఆధారపడి ఉంటుందట. అవును, సరిగ్గా చెప్పారు. లోహాలను వాటి చర్యాశీలత ఆధారంగా 3 రకాలుగా వర్గీకరించవచ్చు: అధిక, మధ్యస్థ మరియు అల్ప చర్యాశీలత గల లోహాలు. మొదట అధిక చర్యాశీలత గలవి అంటే సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం లాంటివి. ఆహా, ఇవి చాలా చురుకైనవి. వీటిని కార్బన్తో క్షయకరణం చేయలేము. అందుకే వాటి ద్రవరూపంలో ఉన్న ధాతువులను విద్యుద్విశ్లేషణం అంటే ఎలక్ట్రాలిసిస్ చేసి లోహాన్ని సంగ్రహిస్తారు. ఎలక్ట్రాలిసిస్ అంటే కరెంట్ పాస్ చేసి వేరు చేయడం. సరే, మరి మధ్యస్థ చర్యాశీలత గల లోహాలు జింక్, ఇనుము, రాగి వంటివి? వీటి ధాతువులు సాధారణంగా సల్ఫైడ్లు లేదా కార్బొనేట్ల రూపంలో ఉంటాయి. అంటే వీటికి 2 దశల ప్రక్రియ ఉంటుందా? కరెక్ట్.
మొదటి దశలో వాటిని ఆక్సైడ్లుగా మారుస్తారు. సల్ఫైడ్ ధాతువులను గాలిలో వేడిచేసే ప్రక్రియను భర్జనం అంటే రోస్టింగ్ అంటారు. రోస్టింగ్. అవును, కార్బోనేట్ ధాతువులను గాలి లేకుండా వేడిచేసే ప్రక్రియను భస్మీకరణం అంటే కాల్సినేషన్ అంటారు. ఓ, రెండింటికి తేడా ఉంది. భర్జనం గాలితో, భస్మీకరణం గాలి లేకుండా. అంతే. రెండో దశలో ఈ ఆక్సైడ్లను క్షయకరణం చేసి లోహాన్ని పొందుతారు. దీనికి కార్బన్ లేదా కార్బన్ మోనాక్సైడ్ వంటి క్షయకరణులను వాడతారు. ఈ ప్రక్రియనే ప్రగలనం లేదా స్మెల్టింగ్ అంటారు. ఈ స్మెల్టింగ్లో ఫ్లక్స్, స్లాగ్ అని 2 పదాలొస్తాయి. అవేమిటి? తప్పకుండా. ధాతువులో ఇంకా మిగిలి ఉన్న మలినాలను తొలగించడానికి మనం బయటి నుండి కలిపే పదార్థాన్ని ఫ్లక్స్ అంటారు. ఈ ఫ్లక్స్ మలినాలతో కలిసి స్లాగ్ను ఏర్పరుస్తుంది. అది తేలికగా ఉండడం వల్ల లోహంపై తేలుతుంది. దాన్ని తీసేయొచ్చు. అర్థమైంది. ఇందులో థర్మైట్ ప్రక్రియ అని ఒకటుంది. అది చాలా వేడిగా ఉంటుందట. అవును, అది అత్యంత ఉష్ణమోచక చర్య. అల్యూమినియం పొడితో ఐరన్ ఆక్సైడ్ను క్షయకరణం చేస్తారు. ఈ ప్రక్రియలో వచ్చే అధిక ఉష్ణం వల్ల ద్రవరూపంలో ఉన్న ఇనుము వస్తుంది. దానివల్ల ఉపయోగాలు? రైలు పట్టాలను, విరిగిన యంత్రభాగాలను అతకడానికి వాడతారు. అద్భుతం. ఇక చివరిగా అల్పచర్యాశీలత గల లోహాలు, పాదరసం లాంటివి. వాటిని సంగ్రహించడం చాలా సులభం. వాటి సల్ఫైడ్ ధాతువులను గాలిలో వేడి చేస్తే చాలు, నేరుగా లోహం వచ్చేస్తుంది. సరే, ఇప్పుడు మన దగ్గర ముడి లోహం ఉంది. కాని అది ఇంకా స్వచ్ఛం కాదు కదా. దాన్ని ఎలా శుద్ధి చేస్తారు? ఈ ప్రక్రియను లోహ శోధనం అంటే రిఫైనింగ్ ఆఫ్ మెటల్ అంటారు. దీనిక్కూడా కొన్ని పద్ధతులున్నాయి. చెప్పండి. 1. స్వేదనం డిస్టిలేషన్. తక్కువ బాష్పీభవన స్థానం ఉన్న జింక్, పాదరసం వంటి లోహాలకు వాడతారు. ఓకే, వేడి చేసి ఆవిరిని చల్లబరిచి వేరుచేయడం. అవును. 2. పోలింగ్. ఇది కొంచెం వింతగా ఉంటుంది. రాగి వంటి లోహాలలో ఉన్న ఆక్సైడ్ మలినాలను తొలగించడానికి పచ్చి కర్రలతో కలుపుతారు. పచ్చికర్రలతోనా? ఎందుకు? ఆ కర్రల నుండి వచ్చే హైడ్రోకార్బన్ వాయువులు ఆక్సైడ్ను క్షయకరణం చేస్తాయి. చాలా తెలివైన పద్ధతి. ఇక 3. విద్యుత్ శోధనం ఎలక్ట్రోలిటిక్ రిఫైనింగ్. ఇది అత్యంత ముఖ్యమైన పద్ధతి. మలిన లోహాన్ని యానోడ్గా, శుద్ధ లోహాన్ని క్యాథోడ్గా వాడతారు. ఓకే. విద్యుత్ను పంపినప్పుడు శుద్ధ లోహం యానోడ్ నుండి కరిగి క్యాథోడ్ వద్ద జమ అవుతోంది. మరి మలినాలు? మలినాలు యానోడ్ కింద బురదలా పేరుకుపోతాయి. దానిని యానోడ్ మడ్ అంటారు. యానోడ్ మడ్? ఆ బురదలో బంగారం, వెండి వంటి విలువైన లోహాలు కూడా ఉండవచ్చు. ఓ, అలాగా? అంటే చెత్తలో కూడా బంగారం దొరుకుతుందన్నమాట. సరే, ఎంతో కష్టపడి లోహాన్ని శుద్ధి చేశాక ప్రకృతి దాన్ని మళ్లీ పాడు చేయడానికి ప్రయత్నిస్తుంది. అదే కదా లోహక్షయం అంటే కొరోజన్. అవును. పర్యావరణంలోని రసాయన చర్యల వల్ల లోహాలు నెమ్మదిగా నాశనమవ్వడాన్నే క్షయం అంటారు. ఇనుము తుక్కుపట్టటం దీనికి ఉత్తమ ఉదాహరణ. దీన్ని ఎలా నివారించాలి? రంగులు వేయడం, నూనె పూయడం లాంటివి ఉన్నాయి. ఇంకా యషదలేపనం అంటే గాల్వనైజింగ్. గాల్వనైజింగ్ అంటే జింకు పూత వేయడం కదా. కరెక్ట్. జింక్ ఇనుము కన్నా చురుకైనది కాబట్టి అది ముందుగా క్షయం చెంది ఇనుమును కాపాడుతుంది. దీన్నే సాక్రిఫిషియల్ ప్రొటెక్షన్ అంటారా? అవును. ఇంకో పద్ధతి మిశ్రమ లోహాలను తయారు చేయడం, ఎల్లోయింగ్. ఉదాహరణకు స్టెయిన్లెస్ స్టీల్. ఓకే, చాలా స్పష్టంగా ఉంది. మనం ఈ చర్చలో దాదాపుగా అధ్యాయంలోనే అన్ని ముఖ్యమైన అంశాలను కవర్ చేశాం. బురదతో కూడిన ముడి ఖనిజం నుండి స్వచ్ఛమైన లోహాన్ని తీయడం, ఆపై దాన్ని తుప్పు నుండి కాపాడటం వరకు ఈ శాస్త్రం మన ఆధునిక ప్రపంచానికి ఎంత అవసరమో అర్థమవుతోంది. నిజమే. ఈ చర్చలో ఒక ఆసక్తికరమైన విషయముంది. విద్యుత్ శోధనలో ఏర్పడే యానోడ్ మడ్లో బంగారం, వెండి వంటి విలువైన లోహాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. అవును. అంటే ఒక ప్రక్రియలో వ్యర్థంగా భావించే పదార్థం మరొక ప్రక్రియకు నిధిలాంటిది కావచ్చు. ఇది ఆలోచించాల్సిన విషయమే. ఆధునిక తయారీ ప్రక్రియలలో మనం ఇలాంటి విలువైన వ్యర్థాలను ఇంకా ఏమైనా నిర్లక్ష్యం చేస్తున్నామా? ఈ ఆలోచనతో ఈనాటి చర్చను ముగిద్దాం.